మేడలు విల్లాలు కట్టుకోవడం వల్ల ప్రతి రకమైన పరిస్థితి విజయవాడకు వచ్చింది. దాదాపు 15-16 సంవత్సరాల క్రితమే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా ఏ రకంగా కొనసాగుతుందో ఆంధ్రప్రదేశ్ ఈ అమరావతి ప్రాంతంలో కూడా ఒక రకమైన నిర్ణయం తీసుకోకపోతే కనుక భవిష్యత్తులో ముప్పు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అవును. ఓకే, కొల్లేరుకి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందంటే బుడమేరు డైరెక్ట్గా కొల్లేరుకే రీచ్ అవుతుంది కాబట్టి కొల్లేరులో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం అనేది ఉంది అని కూడా చెప్తున్నారు. దాని ద్వారా ఇప్పుడు నీటి ప్రవాహం ఎక్కువైతే వెస్ట్ గోదావరికి కూడా కాస్త ఇబ్బందికర పరిణామాలు అంటున్నారు. అక్కడ ఇప్పుడు అప్డేట్ ఏంటి? అంటే ఖమ్మంలో వర్షాలు పెరిగి మళ్ళీ బుడమేరు వచ్చి బుడమేరులో నీటి ప్రవాహం పెరిగితే కొల్లేరు మీద ఎఫెక్ట్ పడి మీరు చెప్పినట్టు పశ్చిమ గోదావరి జిల్లా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అది యాక్చువల్ గా మొన్న జరగాల్సిన సిచ్యువేషన్ లో కొల్లేరు వైపు పూర్తిగా పోకుండా కొంచెం విజయవాడకి ఎక్కువ ప్రమాదం చూపించింది కాబట్టి అక్కడ ఎఫెక్ట్ పడలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది డేంజర్ జోన్ దాటితే కనుక కొల్లేరు మీద ఎఫెక్ట్ పడుతుంది. తప్పనిసరిగా పశ్చిమ గోదావరిలో కొన్ని ప్రాంతాల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఆ జోన్ దాటింది. ఇవాళ రేపు యాక్చువల్ గా 5వ తారీఖు సైక్లోన్ ఇంకా పూర్తి స్థాయిలో బలపడలేదు. అది బలపడితే భారీ వర్షాలు కుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ప్రభావం కొంతవరకు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఏదో ఒక పరిస్థితి అంటే నిన్న కంట్రోల్ గా ఏ రకంగా ఉందో ప్రస్తుతం కూడా అదే రకమైన సిచ్యువేషన్ మనకి కొనసాగుతూ ఉంది. పవన్. ఓకే, సో ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు ఏంటంటే ఈ 3 రోజులు వచ్చేటువంటి వర్షాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చక్కదిద్దడంలో కావచ్చు, వాళ్ళు చేస్తున్న శ్రమ ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రజల నుంచి కూడా కాస్త నిరాశ నిస్పృహలు ఉన్నాయి, వాళ్ళ నుంచి కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి సూచనలు చేసింది ప్రజలకు ఇప్పుడు? అంటే ప్రభుత్వం గత 2 రోజుల నుంచి కూడా బుడమేరు నీటి ప్రవాహానికి సంబంధించి సింగనగర్ ప్రాంతంలో నీళ్లు వచ్చినా కూడా అలర్ట్ చేస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ జోన్కి వెళ్ళండి. ఎందుకంటే మొన్న నడుము పైగా లోతు వచ్చిన నీళ్లు తర్వాత క్రమేపీ తగ్గి మళ్ళీ ఈ రోజు కొంత పెరిగిన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది, ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటూనే ఉంది. ఆ రోజు మాత్రం అంటే 4-5 రోజుల క్రితం సింగనగర్ మునిగిన ప్రాంతంలో ఎలాంటి ఎస్ట్రేక్లు లేకుండా డైరెక్ట్ బుడమేరు వాగు డైరెక్ట్ గా రావడం వల్ల 2-3 గంటల్లోనే పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు దండ్లు పూడ్చడం, 3వ గంట పూర్తి పని కూడా జరుగుతుండటం, దీంతో పాటు సహాయ చర్యలు కూడా కొనసాగుతుండటంతో ప్రభుత్వం ఇచ్చి ఎలక్షన్ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. అయితే లోకల్ గా ఉన్న వాళ్ళకి పరిస్థితి ఎప్పుడెలా టర్న్ అవుతుందో అర్థం అవుతుంది. వాళ్ళు నీళ్ళు వచ్చే టైంకి యాక్చువల్గా మొన్న కూడా గ్రహించేవారు, కానీ వాళ్ళ చేతిలో లేకుండా నెత్తి మీద ప్రవాహం రావడం, అదే సమయంలో కృష్ణా నదికి 11 క్యూసెక్లు పైగా రావడం, ఈ రెండు కలిపి సింగనగర్ బాగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఎప్పటికప్పుడు అలర్ట్స్ తీసుకుని ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రసన్న. సో ప్రజలందరికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హెచ్చరిక కావచ్చు, సూచనలు కావచ్చు, చెప్పేది ఏంటి అంటే అత్యవసరమైనటువంటి పని ఉంటే తప్ప బయటికి రావద్దు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. అట్ ద సేమ్ టైం అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా రాత్రి 2, 3, 4 గంటలు అయినప్పటికీ కూడా విజయవాడ నగరంలోనే రోడ్ల మీద ఉండి ఎక్కడెక్కడికి వెళ్ళడానికి వీలు లేనటువంటి ప్రదేశాలు ఇంకా ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేసుకుంటూ అక్కడికి డ్రోన్ల ద్వారా కావచ్చు, లేదంటే బోట్ల మీద కావచ్చు, అలాగే ఈ MDU వాహనాలను కూడా సిద్ధం చేసింది. ఈ సరఫరాలు చేయడానికి, నిత్యావసర వస్తువులన్నీ కూడా సరఫరాలు చేయడానికి ప్రభుత్వం హుటాహుటిన చర్యలు తీసుకుంది. సో ఇక్కడ చెప్పేది ప్రజలకి, ఈ వాట్సాప్ గ్రూపుల్లో లేదంటే సోషల్ మీడియాలో మీకు వచ్చేటువంటి ఏ మెసేజ్ని కూడా మీరు పెద్దగా పట్టించుకోవద్దు. ప్రభుత్వం వారు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అన్నటువంటిది ప్రభుత్వ అధికార యంత్రాంగం మీకు మెసేజ్ చేస్తుంది. RTGS సిస్టమ్ అనేది నడుస్తుంది అక్కడ. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఆకతాయిలు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్నారు. అలాగే ఒక భయభ్రాంతులకి గురయ్యేలాగా బుడమేరు పొంగిపోతోంది, ఈసారి సింగనగర్ అనేది కనిపించదు, 4-5 ఊళ్ళని మింగేసింది, అంతా క్రాప్ చెత్త. ఎక్కడా 4-5 ఊళ్ళు కనుమరుగైతే అయిపోలేదు. ప్రాణ నష్టం జరిగింది, పూర్తి స్థాయిలో ఎక్కడా కాదు, అక్కడక్కడ అరాకొర సంఘటనలు జరిగాయి. పశు సంపద కూడా కాస్త నష్టపోయింది, పొలాలు పాడయ్యాయి. ఈ వరదని ఎక్స్పెక్ట్ చేయలేదు. 17 రోజుల పాటు కురవాల్సినటువంటి వాన ఒకే ఒక్క రోజు కురిస్తే దానికి సంబంధించినటువంటి విపత్తు ఇది. దాన్నే మనం చూస్తున్నాం. అంతే తప్ప ఎవరో కావాలని చెప్పి చేసింది కాదు. నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా ఒకటి ఉంది, చేయాల్సిన పని ముందు చేయకపోవడం అనేది. అది ఇప్పుడు కాదు, ముందే చేసి ఉండాల్సింది, అవి చేయలేదు. సో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఇప్పుడు ఉండి ప్రభుత్వం మీకోసం చేస్తున్నటువంటి పనులు, ఆ పోలీసులు కావచ్చు, ఫైర్ ఇంజిన్ కావచ్చు, లేదంటే పౌర సరఫరాల శాఖ వాళ్ళు కావచ్చు, ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది ఈరోజు మన కోసం. సో అది గుర్తుపెట్టుకొని మీకు తప్పుడు సమాచారాన్ని చేరవేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి ప్రభుత్వానికి తెలియచేయండి. పొరపాటును కూడా అలాంటి చెత్త వార్తలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యేటువంటివి వాటి జోలికి మీరు వెళ్ళొద్దు.
పట్టించుకోవద్దు, భయభ్రాంతులకు గురవద్దు. ముఖ్యంగా అత్యవసరమైనటువంటి పని ఉంటే తప్ప రోడ్డు మీదకి రావద్దు. నెక్స్ట్ 3 రోజులు వాతావరణం కాస్త భారీ వర్షాలతోటే ఉంటుంది అన్నటువంటి వెదర్ రిపోర్ట్ ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఇప్పటికైనా అక్కడి నుంచి వచ్చి పునరావాస కేంద్రాల్లో తలదాచుకోండి. ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. అన్ని జిల్లాల ప్రజలు కూడా ఈరోజు మీకోసం అండగా ఉన్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇది ప్రజలు గుర్తుంచుకోవాలి.